ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో బోధ్ కాంగ్రెస్ నాయకులు ఓట్ చోరీ గురించి ప్రజలకు తెలుపుతూ సంతకాలు సేకరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగైనా గద్దె మీద తామే ఉండాలన్న ఆలోచనతో ఓట్ చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దొంగ ఓట్ల గురించి పూర్తి ఆధారాలతో బయటపెట్టినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీని గద్దె దించాలని, ఓట్ చోరీ గురించి ప్రజలకు వివరించాలన్న రాహుల్ గాంధీ ఆదేశాలతో సంతకాల సేకరణ చేపట్టినట్లు వివరించారు. బీజేపీ అధికార దాహంతో చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తను ఎట్లాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అనేక లక్షల మంది ఓట్లను తొలగిస్తూ ఉన్నది. వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు ఒక్క బూత్లో కాకుండా ఒకే గ్రామంలో 3-4 బూత్లలో కూడా ఓట్లను ఉంచుతూ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కే ప్రధానమైన ఆయుధం. కాబట్టి ఈ ప్రజల యొక్క ప్రధాన ఆయుధాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇవాళ మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. దేశంలో మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు అనేక మార్లు ఇటు పార్లమెంట్లో అయితేనేది అటు దేశవ్యాప్తంగా తిరుగుతూ చట్టం ఈ ఓటు చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్నికల కమిషనర్లు ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా, అధికార పార్టీకి ఏజెంట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా సన్నద్ధం కావాలా, ప్రజలు సన్నద్ధం అవడే కాక తమ ఓట్లను కాపాడుకోవాలా, ప్రజాస్వామిక సరసత్తాక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఓటు చోరీ నుంచి మనం అందరం బయటపడాల్సిందే. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాము.